హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఈ అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బిల్లులు కూడా డిడిఓ గారు అయితే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో నిధి పోర్టల్లో అప్లోడ్ చేయడం ప్రాసెస్ పూర్తయింది. తర్వాత ఆ బిల్స్ అన్ని ఎస్టీఓ గారి పరిధిలోకి వెళ్ళాయి. సో మరి ఎస్టీఓ గారి పరిధి నుంచి ఆ బిల్స్ అన్ని ఇప్పుడు అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. దాదాపుగా 90% బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. మిగతా కొన్ని ఏమైనా ఎర్రర్స్ ఉన్న బిల్స్ మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్ అన్ని మనకు 31వ తేదీ ఈవినింగ్ వరకు ఆర్బీఐ కుబేర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలా వెళ్ళిన బిల్లులు మాత్రం 1వ తేదీన నవంబర్ 1వ తేదీన ఖచ్చితంగా అయితే జమ అవుతాయని తెలుస్తోందన్నమాట. సో మరి బిల్లులలో కదలిక అయితే రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే బిల్స్ అన్ని కూడా యాక్టివ్గా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అంటే ఫండ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. సో తదుపరి స్టేజ్ అయినటువంటి ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళవలసి అయితే ఉంది. అలాగే సో ఈ నెల ఉద్యోగ పెన్షనర్స్కి పెరిగిన డిఆర్తోనే బిల్స్ అయితే చేశారండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేసిప్లో చెక్ చేసుకొని ఉంటారు. ఉద్యోగులకు డిఆర్, పెన్షనర్స్కి డిఆర్, ఇవన్నీ కూడా మీరు మీ పేసిప్లో డిఆర్ పెరిగిన డిఆర్ 37.31% అయితే తో కలిపి పేసిప్స్ వస్తున్నాయన్నమాట. సో ఇది నిజంగా భారీ శుభవార్త. ఒక డిఏ అయితే ఇచ్చారు. దీని తాలూకా ఎరియర్స్ కూడా 4 వాయిదాలలో. సో ఫస్ట్ విడత వచ్చేసి ఏప్రిల్ 26, 2026 అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తర్వాత మిగతావి. ఇకపోతే ఉద్యోగుల పెన్షన్ సంబంధించి పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈరోజు 29వ తేదీ పెన్షన్ యొక్క పేసిప్స్ కూడా అందుబాటులో వచ్చాయి. సో డౌన్లోడ్ చేసుకోగలరండి. సో ఇది డౌన్లోడ్ చేసుకునే దానికి ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి వెబ్ బ్రౌజరు, అందులో మనము nithi.cfms.ap.gov.in అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం ఓపెన్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఉద్యోగి యొక్క బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉద్యోగులకు బిల్ నెంబర్ అయితే ఉంటుంది అన్నమాట పేసిప్లో. కానీ పెన్షనర్స్కి ఇంకా బిల్ నెంబర్ తీసుకురాలేదు. ఇంతవరకు వారి యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇంకా వారికి బిల్ నెంబర్ ఉండదు. కాబట్టి మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా జమ అయిన వారు మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారందరూ కూడా ఏ పరిధిలో జమ అయ్యాయి అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి సో దానిపై మనమైతే అంచనా వేసి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి జమ అవుతాయని అయితే చెప్పగలం అన్నమాట. 1వ తేదీనే ఎప్పట్లాగే ఈసారి కూడా 1వ తేదీనే జీతాల పెన్షన్లు జమ అవటానికి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. మరొక అప్డేట్ ఏంటంటే బేసిక్ పెన్షన్తో గ్రాస్ మరియు నెట్ పెన్షన్ను లెక్కించండి. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే పేసిప్ వచ్చే ఉంటుంది. ఓసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిఆర్ 37%, 37.31% అనేది అందించారా లేదా, అలాగే మీ గ్రాస్ పెన్షన్ ఎలా లెక్కించాలి అనేది చూడాలి. సో గ్రాస్ పెన్షన్ అంటే ఇక్కడ మనకు ఫార్ములా వచ్చింది ఫ్రెండ్స్, చూడొచ్చు. సో మరి ఈ ఫార్ములా ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే బేసిక్ పెన్షన్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇంటూ 1.3731తో చేస్తే మనకు గ్రాస్ అమౌంట్ వస్తుంది అని అయితే ఉంది.
మరి చూద్దాం ఫ్రెండ్స్, మన బేసిక్ పెన్షన్ 24,595 రూపాయలు అనుకుందాము. ఇంటూ 1.3731 ఈజ్ ఈక్వల్డ్. సో గ్రాస్ అమౌంట్ వచ్చేసి మనకు ఇక్కడ పాయింట్ అయితే తీసుకోలేదు. సో మళ్ళీ చేద్దాం ఫ్రెండ్స్. బేసిక్ పెన్షన్ ఈసారి 26,794 రూపాయలు అనుకుందాము. ఇంటూ 1.3731 ఈజ్ ఈక్వల్స్ మనకు ఈ విధంగా అయితే రావటం జరిగింది. సో ఈ విధంగా మన క్యాలిక్యులేషన్ మనమే చేసుకోవచ్చు. మరి ఈ ఫార్ములాతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, క్యాలిక్యులేటర్లో ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా తేడాగా చూపిస్తుంది, మేబీ రైటింగ్ ఏమైనా పోయినచ్చు. మనం ఇప్పుడు తీసుకుందాము 30,000 తీసుకుందాము. 30,000 ఇంటూ 1.37 వరకు తీసుకుందాము. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది క్యాలిక్యులేషన్. ఇక్కడ ఇది కరెక్ట్గా చూపించట్లేదు. ఒక ఉదాహరణ అయితే మనమే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉదాహరణతో చూసుకున్నట్లయితే 11,200 రూపాయలు అనుకుందాం ఒకరు బేసిక్ పే, ఒకరు బేసిక్ పెన్షన్. సో టీఆర్తో కలిసిన బేసిక్ పెన్షన్ 11,200 అనుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ వచ్చేసి ఇంటూ 1.3731 వచ్చేసినట్లయితే మనకు 15,379 రూపాయలు అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. మెడికల్ అలవెన్స్ కలుపుట ఇందుకు మనకు పెన్షనర్స్కి ప్రతి నెల 500 రూపాయలు మెడికల్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది ఏమైనా ఖర్చులకు. అలాగే ఇది కామన్గా అందరికీ, పెన్షనర్స్ అందరికీ వస్తుంది, ఎంప్లాయీస్కి రాదు. కాబట్టి దీనిపై మొత్తాన్ని ఈ పై మొత్తంలో ఏదైతే 15,372 రూపాయల్లో ఒక 500 కలపాలండి. కలిపితే అమౌంట్ వచ్చేసి 15,879 రూపాయలు అయితే అవుతుంది. సో మరి ఇది గ్రాస్ అమౌంట్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇంకా ఏమైనా వచ్చే అలవెన్స్ ఉంటే అవి కూడా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు వచ్చిందా లేదా అనేది చూడండి మీ పేసిప్లో. అలాగే నెట్ ఎలా లెక్కించాలి, ఏం లేదండి, మన డిడక్షన్స్ వచ్చిన ఈ గ్రాస్ అమౌంట్ ఏదైతే 15,800 ఈ విధంగా గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి డిడక్షన్స్ అన్నిటినీ తీసేయాలి. అంటే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కొంత అమౌంట్ పోతుంది, గరిష్టంగా 300, కనిష్టంగా 250 ఎంత పోతుంది. తర్వాత కమ్యూట్ చేసుకున్నట్లయితే ఎంత అమౌంట్ కమ్యూట్ చేశారో అమౌంట్ తీసివేయాలి. ఈ విధంగా మొత్తం డిడక్షన్స్ అన్ని పోను మనకు వచ్చినటువంటి ఇదొకండి గ్రాస్ నుండి మీ యొక్క ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్, సివిపి ఉన్నట్లయితే కొంతమందికి, సో సివిపి కొంతమంది తీసుకోరు, తీసుకున్న వారికి ఈ డిడక్షన్స్ అన్ని పోను వచ్చిన అమౌంట్ మనకు అవుతుందన్నమాట. నెట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు టేక్ హోమ్ శాలరీ, అంటే మనం క్రెడిట్ అయ్యే అమౌంట్. సో ఈ విధంగా మీ యొక్క పేసిప్ని మీరు చెక్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మరి బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు వరకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే జీవితాలు పెన్షన్ల అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.